నమస్తే అన్న. నమస్తే. ఈ భువనగిరి ఎంపీ ఎవరో తెలుసా అన్న మీకు? తెలుసు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి చేసినటువంటి అభివృద్ధి పనులు ఏమైనా ఉన్నాయా? పెద్దగా ఏం లేవు. కానీ ఇక మామూలుగా ఏం చేసిండో కూడా అంత పెద్దగా ఏం లేవు. నార్మల్ అంతే. ఇప్పుడు మరి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే దగ్గరలో ఉన్నాయి. 3 ప్రధాన పార్టీల నుంచి బీజేపీ నుంచి బూర నరసింహగౌడ్ గారు, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్లయితే క్యామ మల్లేష్ గారు అయితే పోటీల్లో దిగుతూ ఉన్నారు. ఇలా ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉంది ప్రధానంగా? ప్రస్తుతం అయితే మోడీ ఉంది కాబట్టి బూర నరసింహగౌడ్ గెలిచే అవకాశం మాక్సిమం ఉంది. అంటే మోడీ హవా ఉందంటే ఇప్పుడు మరి మోడీని చూసి ఓట్లేస్తారా లేకుంటే బూర నరసింహగౌడ్ చూసి ఓట్లేస్తారా? నరసింహగౌడ్ని కూడా కొంచెం మంచి పనులు చేసి ఇంతకుముందు ఆయన ఫార్మర్ ఎంపీ అప్పుడు, ఎందుకంటే ఆయన అందరు తెలుసు, ఈ భువనగిరి నియోజకవర్గం అందరికి తెలుసు. అయితే ఇంతకుముందు గెలిచిండు, మధ్యలో ఒకసారి ఓడిపోయాడు, బీఆర్ఎస్ నుంచి వచ్చిండు, చాలా మందికి పరిచయం. సో ఆయన మంచి పనులు చేసిండు. ఇంకోటి ఏంటంటే ఆయన వెనకాల మోడీ ఉండు, మ్యాక్సిమం మోడీని చూసి బీజేపీకి ఓట్లు ఇస్తారు పబ్లిక్. అంటే మోడీని చూసే ఓట్లేస్తారా? మన అభ్యర్థిని కూడా చూసాడు మోడీని చూసే ఓట్లు ఇస్తారు. 30% ఆయన ఓట్లు కూడా ఉన్నాయి, ఓట్ బ్యాంక్ ఉంది. మ్యాక్సిమం మోడీని చూసే వస్తారు ఓట్లు. అంటే ఇప్పుడు భువనగిరి ఒక్క దగ్గరైనా లేకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా లేకుంటే మన దేశవ్యాప్తంగా కూడా మోడీని చూసే ఈ బీజేపీ నుంచి నిలబడే అభ్యర్థులకి ఓట్లు పడతాయి అంటారా మీరు? దాదాపు అదే చెప్పాలి. ఎందుకంటే మీ భువనగిరి గురించి చెప్తున్నారా లేకుంటే దేశవ్యాప్తంగా చెప్తున్నారా? దేశవ్యాప్తంగా మోడీ హవా ఉన్నది. ఎందుకంటే మోడీ మంచి పనులు చేసిండు. 10 ఏళ్ల నుంచి ఉన్నాడు గవర్నమెంట్లో, అందరికి తెలిసిపోయింది. పిల్లల కానించి పెద్దవాళ్ళు, వృద్ధులు, కొంతమంది ఎంపీలు కూడా చాలా మంది తెలుసు. వాళ్ళ చరిష్మా ఉంది, వాళ్ళు కూడా వాళ్ళ వల్ల కూడా గెలుస్తున్నారు. సో ఇప్పుడు మరి గతంలో ఎంపీగా చేసిండు కదా బూర నరసింహగౌడ్ గారు, ఏమన్నా ఆయన ఏమంలో జరిగినటువంటి అభివృద్ధి మీకు ఏమైనా తెలుసా? లేకుంటే ఇప్పుడు ఎంపీగా గెలిస్తే ఏమన్నా చేసా అని చెప్పేసి ఏమన్నా హామీలు ఇస్తుండ్రా? ఇంతకుముందు గెలిచిండు కాబట్టి ఆయన చేసిన పని ఏంటంటే ఒకటి హాస్పిటల్ తెచ్చిండు, ఎయిమ్స్, రోడ్లు వేయించిండు. సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఫండ్స్ వచ్చినాయి. సో చేసిండు, ఆయన ఎంత చేయాలో చేసాడు కేంద్రం నుంచి. ఇప్పుడు మళ్ళీ వచ్చినా కానీ చేస్తారన్న నమ్మకం ఉందా మీకు? ఉన్నాయి, నమ్మకం ఉంది. ఎందుకంటే మోడీ అంటేనే ఇప్పుడు బీజేపీ అంటేనే ఒక నమ్మకం అయిపోయింది. మరి ఎందుకు మరి ఇక్కడ భువనగిరి జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీ కంచుకోట అని చెప్పి మాట్లాడుతున్నారు చాలా మంది పబ్లిక్ అడిగిన. ఏం లేదు, 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ఉంది కదా, అప్పుడు కంచుకోట ఏం లేదు కదా. సో ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే 10 ఏళ్ళు చూస్తారు, మంచి చేయకపోతే దించేస్తారు, కొత్త వాళ్ళని ఇస్తారు. సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు, 6 హామీలు అవి పెద్దగా అంటే నమ్మకం పోయింది. 6 గ్యారెంటీలు అన్నారు, నమ్మకం పోయింది పబ్లిక్. ఇప్పుడు బీజేపీ వేద్దామని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ అదేంది బీఆర్ఎస్ కేసిర్రు, కారు కేసిర్రు, మొన్న చెయ్యి కేసిర్రు. ఇక వాళ్ళకు బాగా ఒకటి ఏమైందంటే ఇక వీళ్ళు నమ్మకం పోయింది బీఆర్ఎస్ వాళ్ళ మీద, కాంగ్రెస్ వాళ్ళ మీద. బీజేపీకనే వేద్దాం అని చెప్పి ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఒకసారి వేసి చూస్తే ఎట్లా డెవలప్మెంట్ చేస్తారో చూద్దాం, ఒక అవకాశం ఇద్దామన్నట్టు ఇక్కడ తెలంగాణలో అందరూ మారుతురు జనాలు ఇప్పుడిప్పుడు. సరే, ఇప్పుడు మరి కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు కదా, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ దే పై చేయి ఉండదని చెప్పేసి అంటున్నారు కదా. అట్లేం లేదు, సెంట్రల్ రూలింగ్ మనకు బీజేపీ ఉంది కదా. బీజేపీ ఉన్నప్పుడు బీజేపీ నుంచి బీజేపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి బీజేపీ అవాహన ఉంటుంది అట్లా. సరే అన్న, ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారంటే నరేంద్ర మోడీని గద్దె దింపుతా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తా, ఇక్కడ మన ఈ తెలంగాణలో ఖచ్చితంగా కూడా ఈ పార్లమెంట్ అంటే 14 స్థానాల్లో మేము గెలుస్తాం అని చెప్పి ధీమాతో ఉన్నారు. ఇప్పుడు మీరు ఎన్ని స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? అండ్ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు మీరు? బీజేపీ ఖచ్చితంగా 10 నుంచి 11, మిగతా 2 స్థానాలు కొంతమంది అంటే ఇతర పార్టీలు ఉన్నాయి గట్టిగా, అక్కడ వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. అంటే పాత పరిస్థితి ఎంఐఎం గెలిచే అవకాశం ఉండొచ్చు. అట్లా ఖచ్చితంగా అయితే 10 సీట్లు కంపల్సరీ తెలంగాణ నుంచి వస్తాయి. మరి ఇప్పుడు మీరు అన్నట్లు ఇప్పుడు మీరు బీజేపీదే నడుస్తుందని చెప్పేసి అంటున్నారు, బీజేపీదే మొత్తం అవ్వ అంటున్నారు. ఇప్పుడు మరి ఎంఐఎం అంటున్నారు, ఎంఐ అంటే అసదుద్దీన్కి పోటీగా మరి అక్కడ మాధవీలత పోటీ చేస్తున్నారు కదా హైదరాబాద్లో. అదే ఈసారి టఫ్ పెట్టారు క్యాండిడేట్ని బీజేపీ వాళ్ళు. సో ఏంటంటే ఇప్పుడు అక్కడ బీజేపీకి ఓటు 10 బస్సులో ఎంఐఎం ఓటు బ్యాంకు ఉంటుంది, అసదుద్దీన్ ఓవైసీ. వాళ్ళు ఒక్కసారిగా మారారు, కొంచెం టైం తీసుకుంటారు. కానీ టఫ్ అయితే చాలా టఫ్ ఇచ్చారు ఇప్పుడు పోటీ. సరే, ఇప్పుడు ఫైనల్గా అయితే మాత్రం బీజేపీ వస్తుంది అంటున్నారు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో. తప్పకుండా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉంటారు. 400+ వస్తాయి ఖచ్చితంగా, బీజేపీ గవర్నమెంట్ వస్తుంది.
నరేంద్ర మోడీ ప్రధాని. సరే ఫైనల్ గా ఒక మాట, ఇప్పుడు మన కేసీఆర్ పాలన చూశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు వీళ్ళిద్దరు? ఆ కేసీఆర్ పాలన కొంతమంది ఏంటంటే అప్పుడు తెలంగాణ తెచ్చింది కాబట్టి నమ్మి ఓట్లు వేసారు. స్టార్టింగ్లో ఫస్ట్ టర్మ్లో కొంత మంచిగా చేసాడు, అంటే 2 సార్లు గెలిచిండు కదా. ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఆయన కొంచెం బాగా అంటే డెవలప్మెంట్ చేసిండు. అక్కడ కొన్ని అంటే దేవాలయాలు కట్టడము, కొన్ని ఇంకా మంచి మంచి పనులు చేసిండు. తర్వాత అవి ఏమైనా అంటే అవినీతికి వెళ్ళిపోయినాయి. కాళేశ్వరం కానీ ఇంకా ఇప్పుడు ఈ మధ్య ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి అట్లా. సో ఆ బీఆర్ఎస్ని కూడా ఇప్పుడు నమ్మే పరిస్థితులు ప్రజలు. ఇక కాంగ్రెస్ అంటే 6 గ్యారెంటీలు అని చెప్పి వచ్చింది. 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు అయితే అని చెప్పి నమ్మకం ఉంది. ఎందుకంటే చాలా మంది నమ్మి మోసపోయారు. ఇప్పుడు బస్సు ఫ్రీ అని చెప్పారు. బస్ ఫ్రీలో రోజు ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు సీట్ల కోసం, అదొక మైనస్ పాయింట్ అయ్యింది. తర్వాత ఇంకా 2500 అన్నాడు, అది ఇవ్వలేదు ఇప్పటివరకు. కరెంట్ ఫ్రీ అన్నాడు, కరెంట్ కొంతమందికి ఇస్తుండే కొంతమందికి ఇవ్వట్లేదు. ఇంకా ఏదో రుణమాఫీ అది లేదు, ఇచ్చిండు కానీ అంత బడ్జెట్ లేదు, ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తారు. అది నాకైతే నమ్మకం అనిపిస్తలేదు.